ఫ్రెండ్స్ నమస్తే, నేను మీ భక్తిని. బీహార్ బీహార్ అంటే గుర్తొచ్చేది లల్లూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ గారు. సమోసా మే ఆలూ రయేగా, బీహార్ మే లాలూ రయేగా అనేది ఒకప్పటి సామెత. సో అలాగే లాలూ ప్రసాద్ గారు అండ్ నితీష్ కుమార్ గారు ఇద్దరు విద్యార్థి ఉద్యమం నుంచి రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తులు. వీళ్ళు పనిచేశారు. వీళ్ళిద్దరూ మంచి మిత్రులు. ముందుగా లల్లూ ప్రసాద్ గారు చాలా బాగా ఎదగడం, అత్యంత పిన్న వయసులో 29 ఏళ్ల వయసులోనే లల్లూ గారు ఎమ్మెల్యేగా గెలుపొందడం, ఒక 10 ఏళ్లలోనే తను రాజకీయంగా అత్యంత చాకచక్యంగా ఎదుగుతూ దాదాపు ముఖ్యమంత్రి పదవిని ఒక 10-11 ఏళ్లలోనే అధిరోహించినటువంటి వ్యక్తి. సో ఎప్పుడు నితీష్ కుమార్ గారి రాజకీయ జీవితానికి వస్తే తను మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. తర్వాత 84, 85 ఆ టైంలో ఒకసారి ఎమ్మెల్యేగా సమతా పార్టీ నుంచి గెలుపొందడం జరిగింది. ఆ తర్వాత ఈ రోజు వరకు ఒక్కసారి కూడా తను ఎమ్మెల్యేగా పోటీ గెలవలే. సో మరి 6 సార్లు తను మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా గెలవడం జరిగింది. ఎంపీగా గెలిచి 2 సార్ల కేంద్ర గవర్నమెంట్లో మంత్రిగా పనిచేయడం జరిగింది. రైల్వే మంత్రిగా, వ్యవసాయ మంత్రిగా పనిచేశారు. రైల్వే మంత్రిగా పనిచేసిన టైంలో ఒకానొక సమయంలో రైలు యాక్సిడెంట్లో ఒక 300 మంది ప్రాణాలు కోల్పోతే నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేసినటువంటి వ్యక్తి. సో ఇది నితీష్ గారి గురించి. లల్లు గారు ముఖ్యమంత్రిగా పనిచేసిన టైంలో పశుగ్రాసం కుంభకోణం కేసులో తను ఇరకడం, దానిలో భాగంగా తనకు జైలు శిక్ష పడడం, తను జైల్లో ఉండి తన భార్యని ముఖ్యమంత్రిగా చేయడం లాంటివి కూడా మీ అందరికీ తెలుసు. మరి ఇదే నితీష్ కుమార్ గారు మరి ఈరోజు 10వసారి వరుసగా, అంటే దాదాపుగా మీరు చూస్తే 74 ఏళ్ల వయసులో ఒక రాష్ట్రానికి 10 సార్లుగా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వ్యక్తుల్లో, డబుల్ డిజిట్ వ్యక్తుల్లో తన రికార్డు బద్దలు కొట్టాడు. సో నితీష్ కుమార్ గారు అత్యంత సౌమ్యుడు, మంచి వ్యక్తి. ఆ రాష్ట్రంలో చాలా మంచి పేరుంది. సో బీహార్, అదే లాలూ గారి విషయానికి వస్తే ఈరోజు కూడా జంగిల్ రాజ్ అని అక్కడ ముద్ర పడిపోయింది. మీరు అందరూ విక్రమార్కుడు సినిమా చూసి ఉంటారు. అందులో ఒక పోలీస్ భార్యని ఒక రౌడీ తండ్రి రాజకీయవేత్తగా చూపించారు, చూసారా? అదే విధమైనటువంటి రాజకీయాన్ని ఆ రోజు లాలూ గారు నడిపారని ఇవాళ మోడీ గారు ప్రచారంలో మళ్ళీ మీకు జంగిల్ రాజ్ కావాలా, మళ్ళీ మీకు జంగిల్ రాజ్ కావాలంటే వద్దని ఈరోజు మళ్ళీ బీజేపీ అండ్ నితీష్ కుమార్ గారి గవర్నమెంట్ని వాళ్ళు గెలుపొందించుకోవడం జరిగింది. అందులో భాగంగా నితీష్ కుమార్ గారు నిన్న 10వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం జరిగింది. ది గ్రేట్ నితీష్ గారు, హ్యాండ్స్ అప్ టు యూ సార్.